శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తా పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. వృశ్చిక రాశి వారికి బుధ శుక్రులు కలిసి 15 రోజులు 16 నుంచి 37 తారీఖు ఉండడం వల్ల ఈ విధమైన ఫలితాలు బుధ శుక్రుల ఫలితాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా విద్య, ఆనందము, అదృష్టము, తెలివితేటలు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే సరే రాశిలో బుధ శుక్రులు అంటే తెలివిగా ఉంటారు. వ్యాపార లక్షణాలతో మీరు కూడుకుని ఉంటారు. పైగా భూములు కొందామా అనుకుంటారు. భూములు కొంటారు అంటే భూ సంపద ఉంటుంది. అంటే భూములు అంటే వాహనాలు అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా భూములు మెయిన్ ఇంపార్టెంట్. చర్చలు, డిబేట్స్లో మీరు పాల్గొంటారు. వాద ప్రతివాదంలో మీరు ఉంటారు. జ్ఞాపశక్తి ఎక్కువ. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ఈ బుధ శుక్రుల కాంబినేషనే మీకు గొప్ప అదృష్టం కలిగిస్తూ ఉంటుంది. తెలివిగా ఉండము, మ్యాథమెటిషియన్స్గా మీరు ఉంటారు. విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా అంటే రవి బుధ ద్వితీయ భావం నుండి గురుదృష్టి ఉంటాయి. ఎవరికైనా సరే జాతకంలో చూసుకోండి, వాళ్ళు ఆడిటర్స్గా తయారవుతారు. ఆడిటర్స్గా ఉంటారు, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అదే కనుక రవి బుధులతో కూడిన కుజుడు ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. రవి బుధ కుజులు ఉన్నారు, శుక్రుడు కూడా ఉన్నాడు, గురుదృష్టి ఉంది. డెఫినెట్గా మీరు ఆడిటర్స్ గాను
ఇంజనీర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, డాక్టర్స్ గాను నా విభాగాలు మీరు ఉంటారు. ఆ విద్య చదువుతుంటారు, విద్యలో రాణిస్తారు మీరు. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సఖ్యత బాగుంటుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది మీకు. అనర్గళంగా మాట్లాడే శక్తిని ఇస్తాడు భగవంతుడు. అందుకనే గాయకులకి అలాగే యాంకరింగ్ వృత్తిలో వారికి చక్కటి అభివృద్ధి ఉందండి. బ్యూటిఫుల్గా మీరు సక్సెస్ అవుతారనలో ఏమాత్రం సందేహం లేదు. ద్వితీయ భావం పర్ఫెక్ట్, ధనప్రాప్తి నిండుగా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీరు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. రాహువుతో కలిసిన చంద్రుడు 4th భావం ఉండడం వల్ల రాహు బలవంతుడు అవ్వడం కాకుండా గురుదృష్టి ఉండడం వల్ల మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహువే సుఫలితాలు ఇస్తాడు. అంటే మీ విద్యలో కూడా రాణించేది చేస్తుంటాడు, తల్లిగారికి బౌండెడ్ చేస్తుంటాడు. ఎందుకంటే చంద్రుడి దగ్గర వస్తున్నాడు కాబట్టి సుఫలితాలు ఇవ్వాలిగా. అలాగే రైతులకి పంటలు నష్టం రాకుండా రైతులకు ఆనందమైన కాలము, అనుకూలమైన కాలం కూడా చెప్పచ్చు. అదృష్టం బాగుంది. మ్యూజిక్ వాయించే వాళ్ళకి చాలా మంచి కాలము. అంతేకాకుండా మీ సంతానం పుట్టే విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందండి, కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఆడపిల్లలు పుట్టడానికి మీకు ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. టెన్షన్స్ పడుతుంటారు, ఎక్కువగా టెన్షన్స్ పడుతుంటారు. స్టాక్ మార్కెట్లోనూ, అదే మినిస్టర్స్ పదవుల్లోనూ కొద్దిగా లాసులు రావడానికి, వాడు మినిస్టర్ పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు ఆలస్యం అవడానికి మాత్రం అవకాశం ఉంది. అదే భార్యాభర్తల విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొద్దిగా దూరం అవ్వడము, మిస్అండర్స్టాండింగ్ ఉండడము, విభేదాలు ఉండడము అవి తాత్కాలికం. కానీ మీకు దగ్గర కొద్ది సంబంధాలు అంటాం కదా, అవి ఆగిపోతూ ఉంటాయి. వివాహాది వేడుకలు కానీ జరుగుతాయి. ఆలస్యం అవుతుంది కానీ జరుగుతాయి. ఏదైనా అష్టమ గురుడు మంచివాడు అంటారా? కాదు. అష్టమ గురుడు వల్ల శారీరకంగా ఇబ్బంది కలగడం అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ, శరీరంలో మార్పులు, అనారోగ్య సమస్యలు ఇవి ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు అంటే సడన్ గెయిన్స్ ఉండడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళాలు మీ ఇంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీ ఇంట్లో మీకు ఉన్నాయని అర్థం. అసలు మీరు ఉద్యోగం గురించి చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉందండి. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలో ఉన్న వారికి ఉద్యోగంలో భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో నిరాటంకం లేకుండా సాగించేయడం చాలా చాలా బాగుంది కదండి. మీకు అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఏదేమైనా మీ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు, దత్తాత్రేయ స్వామి. వీళ్ళిద్దరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగళాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజసమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తలు విడిపోతే వాళ్ళకు కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం. అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం చేసుకోవడం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి. ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, సమర్పించడం వల్ల
శనివారం దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే, ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైన సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.